నేను 2015లో ఈ జ్ఞానం వినటానికి ఓం శాంతికెళ్ళేదాన్ని. మనసు ప్రశాంతంగా ఉంటది అని చెప్పి ఎళ్ళేదాన్ని అక్కడికి. అయితే అక్కడ ఓం శాంతి అని ఎళ్తే ఉండేది అశాంతిగా ఉండేది. ఎందుకంటే అక్కడ అంతా ఎవరి చేతి వంట తినకూడదు. ఆఖరికి అమ్మ చేతి వంట కూడా తినకూడదు. ఓం శాంతి ఇనని వాళ్ళందరూ పతితులు. ఎవరి చేతి వంట కూడా తినకూడదు అని చెప్పేవాళ్ళు. అక్కడ సంబంధాలన్నిటిని కూడా పాడు చేసుకున్నాము. నేను మానసిక ప్రశాంతత కోసం ఓం శాంతి సెంటర్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అయితే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ సెంటర్ అక్కయ్యలు ఆహార నియమాలు పాటించాలి. ఉల్లి, వెల్లుల్లి తినరాదు. ఇతరుల చేతి వంట తినరాదు అని మాటి మాటికి చెప్పేవారు. అయితే అలా నేను కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తే భగవంతుడికి దగ్గరవ్వాలంటే ఈ నియమాలు పాటిస్తేనే దగ్గరవుతాము అనే భావన నాలో కలిగింది. అయితే అప్పుడు ఇతరుల చేతి వంట అంటే, ఈ ఓం శాంతి సెంటర్‌కి రాని వాళ్ళందరూ పతితులు. ఈ సెంటర్‌కి వచ్చిన వాళ్ళందరూ పవిత్రులు అనేసి, అందువలన ఇతరుల చేతి వంట తినరాదు. అలా తినడం వల్ల మీరు భగవంతుడికి దగ్గరవ్వలేరు అని చెప్పేవారు. అలా కొద్ది రోజుల తర్వాత నేను ఆహార నియమాలు పాటించడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు మా పుట్టింటి నుంచి, మా అత్తవారింటి నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. మా అమ్మగారి చేతి వంట కూడా తినొద్దన్నారు. అలా తినడం మానేసిన తర్వాత మా అమ్మగారైతే చాలా ఏడ్చారు. ఆవిడ కంటనీరు నేనెప్పుడూ పెట్టించలేదు నా జీవితంలో. అలాంటిది ఈ ఆహార నియమాలు పాటించడం వల్ల ఆవిడ నా వల్ల చాలా బాధపడ్డారు. తర్వాత మా అత్తగారి తరపు వాళ్ళు గూడా చాలా బాధపడ్డారు. అలా పాటిస్తూ ఉండగా కొన్ని రోజులకి నా ఆరోగ్యం గూడా దెబ్బతిన్నది. మా వారు కూడా చెప్పేవారు. మా హస్బెండ్ గూడా చెప్పేవారు. భగవంతుడేమి అలా చెప్పడు. ఈ నియమాలవి ఎందుకు పాటిస్తున్నారు? ఇలా పాటించొద్దని చెప్పేవారు. అలాగే మా అన్నయ్య కూడా చెప్పేవాడు. ఈ ఇది కరెక్ట్ జ్ఞానం కాదు. భగవంతుడు అలా చెప్పడు. మీరిలా చేయడం వల్ల అంటరానితనాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నారు అని మా అన్నయ్య కూడా చెప్పాడు. అయితే నేను నిర్ణయించుకోలేకపోయాను. ఇది తప్పా? రైటా? అన్నది నాకు బుద్ధి పనిచేయలేదు. ఇది ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల క్రితం ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో చూశాను. ఓం శాంతి సిస్టర్ ఒక అక్కయ్య ఇందులో సెంటర్‌కి వెళ్ళినప్పుడు భోగని ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదంలో ఏదో మత్తు మందు లాంటిది కలుపుతున్నారు అనేది అక్కయ్య చెప్పారు. అయితే నేను ఆలోచించి చూస్తే ఆ రోజున నేను ఎందుకు సరిగ్గా నిర్ణయం తీసుకోలేదంటే, ఆ ప్రభావం నా మీద పడింది. అందుకే నేను సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోయానని నాకనిపించింది. అప్పట్లో నాకు చాలా ఆహ్, పనిచేసేది కాదు. ఆలోచన విధానం కరెక్ట్‌గా ఆలోచనలు సరిగ్గా చేయలేకపోయేదాన్ని. ఏది రైటు, ఏది రాంగు అలా ఒక స్టెబిలిటీ ఉండేది కాదు. కానీ అప్పుడేంటో తెలిసేది కాదు. ఏదో అయోమయంలో ఉన్నట్టుండేది. నేనేదైతే మానసిక ప్రశాంతత కోసం ఆ సెంటర్‌కి వెళ్ళడం ప్రారంభించానో, నాకు మానసిక ప్రశాంతత పక్కన పెడితే, నా నా స్థితి ఒక అయోమయంలో ఉన్నట్టుగా అనిపించేది. తిరుపతికి వెళితే తిరుపతి దేవస్థానంలో భోజనం కూడా చెయ్యొద్దని చెప్పారు సెంటర్‌లో. అందుకని తిరుపతిలో కూడా నేను శ్రీవారి దేవస్థానంలో భోజనం కూడా చేయలేదు. ఇలా ఉంటే మా కుటుంబ సభ్యులు ఫంక్షన్‌లకి వెళ్ళినప్పుడు ఆహ్, కావాల్సిన వాళ్ళు దగ్గరోళ్ళు అందరూ కూడా చాలా బాధపడ్డారు. వాళ్ళు నన్ను ఒక విధంగా అసహించుకున్నారు. మీదే మతము? ఎవరు చెప్పారు మీకనేసి ఇవన్నీని. నేను ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని కూడా ఏదో నేను ఎక్కువ వాళ్ళు తక్కువ అని చెప్పేసి వాళ్ళనేదో వాళ్ళ చేతి వంట తినకూడదనేసి చేసినట్లుగా నేను చేసింది కూడా అదే భావం వచ్చింది అక్కడ. శివం శివం సనాతనం 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 శివం శివం సనాతనం